హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు నేను హెల్దీ టేస్టీ అయిన కుకీస్ చూపిస్తున్నానండి. చిన్నపిల్లలకి చాలా హెల్దీ అండి, ఇష్టంగా తింటారు. మా మనవడికి మా పాప చేసి పెట్టిద్దండి, రోజుకోటి చేసిద్ది. రోజు ఇదే కాదండి, అందుకని మీకు కూడా చూపిద్దాము, మీరు చేసుకుంటారని చూపిస్తున్నానండి. ఒక బనానా తీసుకొని ఇట్లా స్మాష్ చేయాలండి, ఎక్కడ ఏమీ లేకుండా మొత్తం అలా చేసుకోవాలి. ఇందులో మనం ఇప్పుడు నట్ బటర్ వేసుకోవాలండి. ఒక స్పూన్ వేసుకుందాము. చూపిస్తున్నాను కదా బాటిల్, అది దాంట్లో ఏమేమి నట్స్ ఉంటాయో అవన్నీ మీకు తెలుస్తుందండి బాటిల్ చూస్తే. అదంతా కలిసేలాగా కలుపుకోవాలండి. దాంట్లో మనం ఇప్పుడు ఓట్స్ వేసుకోవాలి. ఒక బనానా తీసుకున్నాం కదా, దానికి సరిపడా ఓట్స్ వేసుకోవాలండి. కొంచెం తక్కువైతే మళ్ళీ ఓట్స్ వేసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే మనం చేసుకోవడానికి వీలుగా ఉండాలి కదా, లూజ్ ఉంటే ఇబ్బంది అయింది. అందుకనేసి మంచిగా వచ్చేలాగా కలుపుకోవాలండి. లూజ్ లేకుండా గట్టిగా ఉండేలా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాదు, మరీ లూజ్గా కాదు, మామూలుగా మనకు తెలిసిపోయిద్దండి ఎంత పడుతాయని, మనకి ఈజీగా తెలిసిపోయిద్ది. అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. దాన్ని బటర్ పేపర్ వేసి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకుంటున్నామండి మేము. చిన్న చిన్నగా చేసుకొని మనకి ఎన్ని పడితే అన్ని పెట్టుకోవాలండి. దాన్ని 180 డిగ్రీస్ దగ్గర, సెంటీగ్రేడ్ దగ్గర పెట్టుకోవాలండి. 10 to 15 మినిట్స్ ఉంచితే సరిపోతుందండి. మంచిగా కుక్ అవుతాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలే కాదు, పెద్దవాళ్ళమైనా తినొచ్చండి. చాలా బాగున్నాయి. మొన్నసారి నేను టేస్ట్ చేశాను, బాగుంది. అందుకని పిల్లలకి యూజ్ అయిద్దని చెప్పి నేను వీడియో చూపిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా మీ పిల్లలకి ఇలా చేసి పెట్టుకోండి, హెల్తీగా ఉంటుంది. నాకు మాత్రం ఒక లైక్ చేయటం మర్చిపోకండి.